మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. హలో, వెల్కమ్ టు ఈట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైట్ శెట్టిని. ప్రస్తుతం నేను కడప జిల్లా పులివెందల నియోజకవర్గం వేముల మండల కేంద్రంలో ఉన్నాను. ఇది వచ్చేసి కడప ముదిగుబ్బ మార్గం అన్నమాట. ఇది కడప ముదిగుబ్బ అంటే అనంతపురం నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ముదిగుబ్బ ఘాట్ నుంచి ఇలా వచ్చి ముదిగుబ్బ మార్గం కూడా ఇట్లా పులివెందుల, వేముల, వేంపల్లి, కడపకు చేరుకుంటుంటారు. ఈ మార్గంలో నేను ఉన్నాను అనమాట. ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటారా, వేముల గురించి కొంతమందికి తెలుసు అనుకుంటున్నాను, కొంతమందికి తెలియదు అనుకుంటున్నాను. కానీ వేముల మండలముకి ఒక చరిత్రనే ఉంది. ఎందుకంటే ఇక్కడ ముగ్గురాళ్ళ గనులు చాలా సమృద్ధిగా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ కూడా మైనింగ్ జరుగుతూనే ఉంటుంది. అంటే ఎవరు అధికారంలో ఉంటే వారు ఈ మైనింగ్ సామ్రాజ్యానికి కింగ్లు అవుతుంటారు. ఇప్పుడు కూడా ఒక ఆయన ఇక్కడ ఈ ప్రాంతానికి కింగ్ అయి కూర్చుంటాడు. ఓకే, ఈ విషయాన్ని మనం పక్కన పెడితే వేముల మండలానికి మరో చరిత్ర కూడా ఉందన్నమాట. అదే ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ నేతగా ముద్రింపబడ్డ అప్పట్లో వైఎస్ రాజారెడ్డి హత్య జరిగింది కూడా ఇక్కడే. అంటే ఇక్కడి సమీపంలో మనం వెళ్ళేటప్పుడు చూపిస్తాను. ఇలా వెళ్ళి లెఫ్ట్ తిరిగినప్పుడు ఆ మార్గంలో వైఎస్ రాజారెడ్డిని అంతమొందించి కూడా తన ప్రత్యర్థులు అంతమొందించి అక్కడే అనమాట. సరే, ఈ విషయం ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నా, అక్కడికే వస్తున్నాను. వైఎస్ రాజారెడ్డిని హత్య చేయక మునుపు వరకు ఆయన ఒక న్యాయవాదిగా ఈ ప్రాంత వాసులకు కొంతవరకు పరిచయస్తుడే. అయితే ఎప్పుడైతే వైఎస్ రాజారెడ్డితో విభేదాలు చూపి ఆయన చేతుల్లో నుంచి తప్పించుకున్న తర్వాత ఇదే ప్రాంతంలో వైఎస్ రాజారెడ్డిని తన అనుచరులతో అడ్డు తగిలి ఇక్కడే అంతమొందించారు. అంటే ఎప్పుడైతే వైఎస్ రాజారెడ్డి హత్య జరిగిందో అందులో ముఖ్య భూమిక పోషించిన ఆయన పేరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు తెలుగు రాష్ట్రానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వైఎస్ రాజారెడ్డి హత్య తర్వాత అదే కేసులో ఆయన యావజ్జీవ శిక్ష అనుభవించిన తర్వాత ఇంకా బయటికి వచ్చిన తర్వాత కూడా కొంతకాలము ఆయన స్తబ్దుగానే ఉండిపోయారు. అయితే ఇటీవల కాలంలో ఆయన పేరు ఎక్కువగా అనిపిస్తుంది. ముఖ్యంగా వేముల మండలంలో ఆయన ఒక రారాజులా వెలుగొందుతున్నారు. ఇక్కడ ఎవరు ఏమి చేయాలన్నా కూడా ఆయన కను సైగలతో శాసించే స్థాయికి వచ్చారన్నమాట. ఆయనే ఎవరు, ఆయన ఇంతకీ అనుకుంటున్నారా? ఆయన ఎవరో కాదు, రాజారెడ్డి హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవించి బయటికి వచ్చి ఇప్పుడిప్పుడే రాజకీయంగా చాలా కీలకంగా మారుతున్న పేర్ల పార్థసారథి రెడ్డి గారు. ప్రస్తుతం పేర్ల పార్థసారథి రెడ్డి ఇంటికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా విశేషాలన్నీ కూడా ఆయన అడిగి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు చూసారు కదా ఈ మార్గం, ఈ మార్గంలోనే వైఎస్ రాజారెడ్డి గారి హత్య జరిగింది. ఈ మార్గంలో ఇలా వస్తున్న నేపథ్యంలో పేర్ల పార్థసారథి రెడ్డి, ఆయన సోదరులు, ఆయన అనుచరులు అందరూ కూడా ఈడ అడ్డుగా నిలిచి పెద్ద ఎత్తున బాంబులు విసురుతూ వేట కొడవళ్లతో అతి కిరాతకంగా నరికి హత్య చేసిన మార్గం కూడా ఇదే. ఇక్కడ ఈ ప్రాంతంలోనే పెద్ద ఎత్తున ఆ రోజుల్లో మారణ హోమమే జరిగింది. ఆ తరువాత వైఎస్ రాజారెడ్డి హత్య తర్వాత ఆయన అనుచరులంతా కూడా పేర్ల పార్థసారథి రెడ్డి ఆయన అనుచరుల ఇళ్లపై పడి నానా బీభత్సం చేసి విధ్వంసం సృష్టించారు. పేర్ల పార్థసారథి రెడ్డి ఇల్లు మొత్తం నేలమట్టం చేసేశారు. అయితే ఇప్పుడు పార్థసారథి రెడ్డి గారి ఇల్లు కొత్త హంగులు దిద్దుకుంటుందని విన్నాను. అక్కడికి వెళ్ళిన తరువాత మరి చూద్దాం ఆ ఇల్లు ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా రూపుదిద్దుకుంటుంది అనేది కూడా చూద్దాం. ఒక్కసారి నన్ను అలా ఫాలో కండి. అక్కడ కనిపిస్తుంది కదా చివరిగా, అదే పేర్ల పార్థసారథి రెడ్డి గారి యొక్క నివాసము. ఇది ఒక పెద్ద సామ్రాజ్యంలో ఉంది కదా పేర్ల పార్థసారథి రెడ్డి గారి యొక్క పెద్ద సామ్రాజ్యము. ఆయన వ్యవసాయ పొలంలోనే ఆయన ఇల్లు కూడా నిర్మించుకున్నారు. ఇదంతా కూడా కనిపిస్తుందంతా కూడా ఆయన వ్యవసాయ పొలం. ఇదంతా కూడా ఇటకేళ్ళకి పేర్ల పార్థసారథి రెడ్డి గారి ఇంటి వరకు వచ్చేసాం. వేములలోనే ఉంటారు ఆయన మండల కేంద్రంలో. ఇదంతా ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా పేర్ల పార్థసారథి రెడ్డి గారి వ్యవసాయ పొలమే. ఇక్కడే ఆయన ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఒక్కసారి మనం ఇంటిని చూడొచ్చు. ఒక్కసారి ఇల్లు చూడండి, ఒక్కసారి ఇంటిని.
మొత్తం కూడా అంటే రాజారెడ్డి గారి హత్య అనంతరము ఇంటిని రాజారెడ్డి గారి వర్గీయులు ఆయన అనుచరులంతా కూడా మొత్తము నేలమట్టం చేసేసారు. మొత్తం కూడా ఇంటినంతా కూల్చివేయడం జరిగింది. ఆ తర్వాత ఆ ఇల్లు అలాగే ఉంది. ఒక శిథిలావస్థకు చేరుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్ళా ఈ ఇంటికి పార్థసారథి రెడ్డి గారు కొంత హంగులు దిద్దుకుంటున్నారు. మరి ఆ హంగులు దిద్దుకోవడానికి ఆయనకి ఎలాంటి ఆర్థిక వనరులు కలిసి వచ్చాయి, మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అంటే కూటమి అధికారంలో ఉండగా ఆయనకు కలిసి వచ్చిన వనరులు ఏంటివి, ఏ విధంగా వనరులు సమకూర్చుకుంటున్నారు, ఇంటిని అందంగా తీర్చిదిద్దుతున్నారు, ఎలా ఏంటి అసలుకు ఇటీవల కాలంలో ఏ రాజకీయ పరిణామాలు జరిగాయి, మహానాడు సక్సెస్లో ఆయన పాత్ర ఏంటి అనే పూర్తి వివరాలు కూడా ఇక్కడే కూర్చున్నారు కదా చాలా స్లిమ్గా స్మార్ట్గా పార్థసారథి రెడ్డి గారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగి మన వివరాలు తెలుసుకుంటాం. ఎంత స్మార్ట్గా కూర్చున్నాడు చూడండి. ఆయన చూస్తే ఎవరైనా రాజారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి యావజ్జీవ శిక్ష అనుభవించి వచ్చిన వాళ్ళ కనిపిస్తున్నారా, ఒక సినిమా హీరోలాగా ఎంత చక్కగా స్మార్ట్గా కనిపిస్తున్నాడు చూడండి. అసలుకి ఆయన చూసి ఎవరైనా ఒక ఫ్యాక్షన్ లీడర్ అట్లా కనిపిస్తారా? ఆయన ఒక న్యాయవాది ఫస్ట్. అంటే రాజారెడ్డి హత్యకు ముందు ఆయన ఒక అడ్వకేట్, అంటే లీడింగ్ అడ్వకేట్గా ఉండేవాడు. హత్య తర్వాతనే ఆయన జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది. మరి అంత స్మార్ట్గా కనిపిస్తున్న పేర్ల పార్థసారథి రెడ్డి గారిని ఒక్కసారి కలిసి మనం మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. ఓకేనా? మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం.